ఛానల్. మా ఆయనని 4 కట్టలు పాలకూరది అంటే ఇగో 10 కట్టలు పట్టుకొని వచ్చిండు. ఇదంతా ఇప్పుడు వండి ఆయన ఒక్కరికి పెట్టాలి. ఆల్రెడీ పాలకూర ఎవరు తినరు చక్కగా, ఇంకా ఇంత తెచ్చిండు. ఎవరికి పెట్టాలి చెప్పండి. దీన్ని అన్ని టైప్లో చేద్దాం. పాలకూర పప్పు, పాలకూర ఫ్రై, పాలకూర పకోడీ అని చేద్దాం. ఏమంటాడో చూద్దాం తర్వాత. ఓకే, చూసేయండి వీడియో. నేనైతే పాలకూర కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా కడుగుతా. ఎందుకు చెప్పాలా, ఒకసారి అయితే జనగ ఉంటుంది కదా, ఇక్కడ జనగలు ఎక్కువ అనమాట, చాలా జనగలు ఉంటాయి. అయితే ఈ పాలకూరలో కూడా ఒక జనగ వచ్చింది. నేను అందుకనే ఈ గిన్నెలో ఎక్కువ నీళ్ళు తీసుకొని దాంట్లో కడుగుతాను అనమాట. అంటే ఏదన్నా ఉన్నా కూడా కింద ఉండిపోతుంది అనేసి ఇలా అని తర్వాత కడుగుతా. కింది వాటర్లో ఇలా ఇలా అని 2 టైమ్స్ అలా కడుగుతా అనమాట. ఏమన్నా ఉన్నా కూడా వాటర్లోనే ఉండిపోతుంది కదా, అందుకని. ఇంకా తర్వాత అయితే పప్పు పాలకూర వండుతానమాట. ఫస్ట్ పప్పు పాలకూర కోసం చాలా సింపుల్, అందరికి తెలుసు అనుకోండి, కాకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తానా. ఇంకా పప్పు పాలకూర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి బాయిల్ చేసిన తర్వాత పోపు చేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు 2 ఒకసారి వండుతాను కాబట్టి ఇది ఫ్రై కోసం అనమాట. ఫ్రైకి కూడా అంతే, ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ తర్వాత కొంచెం పసుపు వేసుకొని తర్వాత పాలకూర వేసేసి దాన్ని బాయిల్ కానియాలి, ఉడకనియాలి. అలా పెట్టేస్తే అదే ఉడికిపోతుంది. ఆ తర్వాత ఫ్రై అయిపోయినట్టే. దీనికి ఎక్కువ ఆయిల్ పోసి ఫ్రై చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కూరగాయలాగా. అబ్బా, అందరికీ పాలకూర వండడం వచ్చు, ఏంటి ఇలా పాలకూర కూడా చెప్పాలా అనుకోవద్దు. ఎందుకంటే అస్సలకి వంట రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, మొన్ననే తెలిసింది. ఇంకా తర్వాత అయితే పకోడీ కోసం కూడా నేను ఒకటేసారి అన్నీ ప్రిపేర్ చేస్తానన్నమాట. పకోడీ కోసం అయితే శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం ఓమ, తర్వాత ఉప్పు కారం, ఇంకా కొంచెం రవ్వ వేసిన, ఆ తర్వాత వాటర్ పోసుకుంటూ పాలకూర వేసుకొని కలుపుకోవడమే. కలిపేసి మన పిచ్చి ప్రయోగాలన్నీ మీకు తెలుసు కదా, అయితే ఏదో ఛానల్లో చూసిన అనమాట, ఓవెన్లో పకోడీ చేయడము. సర్లే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో, మంచిగా ఉంటే బెటరే కదా ఆయిల్ లేకుండా అనుకొని ఇలా ట్రై చేసిన అనమాట. కాకపోతే సచ్చింది గొర్రె, చెండాలంగా ఉంది, అది పిండి పిండిగానే ఉండిపోయింది. వాళ్ళు ఎలా చేసి ఎందుకు చూపిస్తారో నాకు తెలియదు. నేను ఎందుకు చూపిస్తానంటే మీరు కూడా ఇలాంటి ట్రై చేయకని చూపించిన, ఏమనుకోవద్దు. తర్వాత పోపు పెట్టేసినామన్నమాట దీంట్లో పప్పులో. తర్వాత ఏమైందంటే దాన్ని ఏవైతే చేసినా కదా పకోడీ, అవి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం అన్నమాట. తర్వాత అంతే, పప్పు పాలకూర ఇంకా పాలకూర ఫ్రై అన్నీ రెడీ అయిపోయినాయి. ఇవి పెట్టేది కూడా నేను తర్వాత తీసిన వీడియో అలా. కానీ చండాలంగా ఉంది, అసలు చేసుకోవద్దు మీరైతే. అంటే మా ఆయన ఓటీజీ వాడట్లేదు అని ఊరికే వరుతాను కదా, అందుకోసమని ఓటీజీలో చేసిన అనమాట. కానీ తెలుసు కదా, అందుకే ఇక సైలెంట్గా అన్నం పప్పు వేసుకొని తినేసినాం అంతే. ఇవైతే మా ఆయనకు ఒకటి ఇచ్చిన, ఏంది ఇది ఏం చేసినావు అని పిచ్చ తిట్లు తిట్టిండు. ఆయన బండెడంత పాలకూర తెస్తే నో ప్రాబ్లము, కాకపోతే నేను ఏదైనా చేస్తే అట్లానే తిడతాడు. ఆయనకు అన్నీ చేసి పెడదాము అనుకుంటే నాకే తిట్లు పడ్డాయి. అంతేలేండి, మొగోళ్ళే గెలుస్తారు. బాయ్ బాయ్.